నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట యెహోవాకు ఇష్టము. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను ద్వారా రాయించాడు చూడండి. ఏమి ఇష్టం దేవునికి? నీతిగా బ్రతకటం, న్యాయంగా బ్రతకటం అంటే దేవునికి ఇష్టం. నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు న్యాయంగా బ్రతికితే దేవుడు చాలా ఇష్టపడతాడు. ఫలాని వ్యక్తి న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, న్యాయంగా బ్రతుకుతున్నాడు, న్యాయంగా పని చేసుకుంటున్నాడు. కొంతమంది న్యాయానికి వ్యతిరేకం ఏంటి? న్యాయానికి వ్యతిరేకం అన్యాయం. అంటే న్యాయాన్ని దేవుడు ఇష్టపడతంటే, నీతిని దేవుడు ఇష్టపడతంటే, అన్యాయాన్ని దేవుడు ఇష్టపడతాడా? అవినీతిని దేవుడు ఇష్టపడతాడా? కాబట్టి అన్యాయం చేసేవారిని వాళ్ళు నాకు ఇష్టం లేదంటాడు. ఎవరైనా అన్యాయం చేస్తుంటే, ఎవరైనా వారి పనిలో కానీ, వారి వ్యాపారంలో కానీ, వారి ప్రవర్తనలో కానీ అన్యాయంగా ఉంటే వాళ్ళు నాకు ఇష్టం లేదంటారు. అదే న్యాయంగా ఉంటున్నారనుకో, అదిగో పలానోడు న్యాయంగా ఉంటున్నాడు, అతను నాకు ఇష్టం, అతను చేసే వ్యాపారం చూడు, అరే ఎంత న్యాయంగా చేస్తున్నాడు. కొంతమంది వారు చేసే పని చాలా న్యాయంగా చేస్తుంటారండి, న్యాయంగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది అన్యాయం అండి. ఇప్పుడు ఈ న్యాయం అన్యాయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఈ లోకంలో జీవిస్తూ ముందుకెళ్తా కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్ది ఏది న్యాయమో ఏది అన్యాయమో. మీరే అంటుంటారు చాలాసార్లు, ఏదన్నా పనిలో కానీ ఎవరన్నా చూసినప్పుడు, అరే వీడెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు రా, వీడు ఎంత అన్యాయంగా చేస్తున్నాడు, నా దగ్గర ఎంత అన్యాయంగా డబ్బు తీసుకున్నాడు. వెంటనే మనం ఒంగోలు వెళ్ళి మేము రోడ్డు పక్కన ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరెవరు? నేను, డేవిడ్ ఎవరను. ఒకతను ఆటో గిర్రుని వచ్చి మా ముందు ఆగింది. ఆటోలో దిగాడు, 60 రూపాయలు తీసుకున్నాడు. ఇక వాళ్ళిద్దరికి ఏదో చిన్న జగడం ఏంటంటే, ఆ పక్కనే ఎక్కాడంట ఆయన. అతనికి తెలియదు ఒంగోలు, ఇతనికి ఒంగోలు తెలియదు, ఒంగోలు సిటీ తెలియదు పాపం. స్టేషన్ దగ్గర నుంచి దగ్గరే, అది ఆ బస్ స్టేషన్ పక్కనే, మేము ఆ పక్కనే ఉన్నాం. అతను అటు తిప్పుకొని వచ్చి తీసుకొచ్చి అక్కడే దించాడు. దించి 60 రూపాయలు అడుగుతున్నాడు. ఇతను కూడా, ఇదే దగ్గరే కదయ్యా, ఇక్కడే ఆపావు, ఇక్కడికే 60 రూపాయలు ఏంది, ఇది 20 రూపాయలు కూడా చేయదు అంటే పక్కనే. ఎంత అన్యాయం చేస్తున్నావు నన్ను అంటాడు ఇతను. నేను డేవిడ్ ఉండి ఎక్కడెక్కాడంటే, మరి బస్ స్టేషన్ పక్కనే కదయ్యా, భలేవాడివి నువ్వు. కాదండి అదంతా తిప్పాడండి, ఇటు బాగలేదండి, ఇటు రోడ్డు బాగలేక అదంతా తిరిగి వస్తున్నాను. ఎంత అన్యాయం ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే సరిపోద్ది. హైదరాబాద్ వెళ్ళిన కొత్తల్లో నేను కూడా అది ఎదుర్కొన్నా. నాంపల్లిలో దిగాను. ఎక్కువ సికింద్రాబాద్లో దిగుతాం. లేదు నిద్రపోయో ఏమో, మొత్తానికి తెల్లారి పొద్దున్నే లేచేటప్పటికే నాంపల్లి వచ్చింది. సికింద్రాబాద్ దాటాక నాంపల్లి. ఇక సరే నాంపల్లిలో దిగి బయటకు వస్తే అంత కొత్తగా ఉంది. కొంచెం సికింద్రాబాద్ ఐడియా ఉంది నాకు, మా నాన్నతో 2-3 సార్లు వెళ్ళి దిగి ఎక్కాను కాబట్టి. ఈ నాంపల్లి అంత కొత్తగా ఉంది. నాంపల్లికి లాస్ట్ అన్నమాట, హైదరాబాద్కి లాస్ట్ స్టేషను నాంపల్లి. ఆ నాంపల్లిలో దిగి బయటకు వచ్చా, ఆటో అడిగా, ఏమండి నేను ఫిలిం నగర్ వెళ్ళాలి, మరి ఫిలిం నగర్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలంటే ఆటో ఎక్కండి, నేను బస్ స్టాండ్కి తీసుకెళ్తాను అన్నాడు. సరేనండి అంటే ఎంత అంటే 200 అడిగాడు. అంటే నేనుండి చాలా దూరం అనుకున్నా, సరే ఎంతో కానీ మరీ 200 ఏంటండి, బస్సుకి ఎంతో తెలుసా? అక్కడి నుంచి బస్సుకి రవీంద్ర భారతికి ఎదురు ఫిలిం నగర్ బస్సులు వెళ్తాయి, 47 సికింద్రాబాద్ నుంచి అనుకోండి. అక్కడికి వెళ్తే బస్సులు నాంపల్లి నుంచి చాలా దగ్గరే, పక్కనే పబ్లిక్ గార్డెన్ పక్కనే రవీంద్ర భారతి వస్తుంది. కాబట్టి అక్కడికి 200 ఎవడు తీసుకోడు, బుద్ధున్నోడు ఎవడు కూడా. అది 50 రూపాయల కంటే ఎక్కువ చేయదు. సరే హైదరాబాద్ సిటీ కాబట్టి ఆటో ఎక్కి దిగితేనే ఎంత ఉంటుందో వాళ్ళకి ఛార్జీ, మినిమం 50 రూపీస్ అంటే న్యాయం. 200 అడిగాడు. నాకు తెలియదు కదా, నేను చాలా దూరం అనుకున్నాను, నేను చాలా దూరం వచ్చేసాను కావాలని చెప్తే వాడు ఇడు తీసుకొచ్చి 200 తీసుకున్నాడు. ఇది ఎంత అన్యాయం అనే వాళ్ళు హిందీలో మాట్లాడతారు, మన మాట అసలు లెక్క చేయరు. ఇంకా స్వచ్ఛంగా నాలాగా తెలుగు మాట్లాడేవాడు కనపడితే అబ్బా బకరా దొరికాడరా అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం రేబాయ్ అంటండి అలా. మనం సార్ ఆటో వస్తారా సార్, మనం చాలా గౌరవంగా
వాళ్ళు అసలుకి అన్న అక్క ఆ గౌరవం ఉండదు, ఆ మాటల్లోనే రఫ్ కనపడుతుంది అన్నమాట. మనమేమో సార్ అంటాం, మర్యాదగా మాట్లాడతాం. ఆటో అన్నీ కూడా సార్ అంటాం అలవాటు నాకు. అదేందో మరి. హోటల్లోకి వెళ్ళిన బేరన్న కూడా సార్ అంటా నేను. పక్కన వాళ్ళు ఎటు చూస్తుంటారు, నాకు ఇలా అబ్బో పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాడని. నాకు అది అలవాటు అంతే. సార్ అని మర్యాదగా పిలుస్తా, సార్ ఇట్లా వడ్డించండి సార్ అంట. వాళ్ళకే ఆశ్చర్యం వేసేది అప్పుడప్పుడు నన్ను చూసి, ఈడేవాడు నన్ను సార్ అంటున్నాడు అని. సరే, అది అలవాటు. కాబట్టి ఆటో అని కూడా సార్ అంటాం అలవాటు. సార్ ఎట్టా అంటే వాడు బకరా దొరికాడు నాకు అనుకొని. ఇట్లాంటివి మనకి చాలా ఎదురై ఉంటాయి మన జీవితంలో. వ్యాపారాలలో కానీ పనుల్లో కానీ అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది కనపడుతుంటారు మనకి. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, అరే ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారేంది, ఇంత అన్యాయంగా వ్యాపారం చేస్తున్నారేంది, ఇంత అన్యాయం చేశారేంది నన్ను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. అదే అన్యాయం. ఇక అన్యాయం గురించి ఎంతకంటే మీకేం వివరించాలి చెప్పండి. న్యాయము, అన్యాయం. అన్యాయం చేసే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉంటుందా? ఏముంది అక్కడ? నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట యెహోవాకి ఇష్టము. హల్లెలూయా. ఆనోకు దేవునితో నడిచాడంట. ఎలా నడిచాడు? నీతి న్యాయములు అనుసరించి నడిచాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అంటే న్యాయంగా ప్రవర్తించాలండి. అన్యాయంగా ఏమీ చేయొద్దు, అన్యాయంగా ఏది తీసుకోవద్దు, అన్యాయంగా ఏది దోచుకోవద్దు. అన్యాయంగా వచ్చేది అని చెప్పేసి అన్యాయం చేసి దేన్ని కూడా తెచ్చుకోవద్దు. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. అది మన దగ్గర ఉన్నా కూడా మనకు అది క్షేమం కాదు.